ఉజ్జియా తెలుసా మీకు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం మొదటి నుండి కనబడతారు. ఎవరైనా ఉజ్జియా అంటే హిజ్కియా అయ్యారు, ఉజ్జియా అయ్యారు. వారు ఇద్దరు రాజులే, కాకపోతే ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి వేరు, ఈయనకు వచ్చినటువంటి పరిస్థితి వేరు. కాబట్టి ఇక్కడ ఉజ్జియా అన్న ఒక రాజు తన పరిపాలన ప్రారంభించిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే ఎక్కువ సమయం దేవునికి కేటాయించేవాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమీ చేయకోకుండా దేవునికి ఇష్టమైనటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని కొనసాగించేవాడు. యెహోవాను ఆశ్రయించి యెహోవాతో పెనవేసుకోబడి ఆయన యెహోవాను ఆశ్రయించినంత కాలము అంతకంత వర్ధిల్లాడని గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యుద్ధంలోకి వెళ్తే జయమైంది. ధనములో కూడా గొప్పవాడు, సైన్యంలో గొప్పవాడు, రాజ్యరికంలో గొప్పవాడు. ఆయన కీర్తి ఆయన ఉన్నటువంటి దేశం అంతా కూడా వ్యాపించిందంట. ఒక మనిషికి పేరు రావాలంటే పాంప్లెట్లు అంటించుకున్నంత మాత్రం పేరు రాదు. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుతారో, దేవుని కోసమే ఎవరైతే బ్రతుకుతారో వారు చెప్పుకో అవసరం పలానా చోట నేను ఉన్నాను అని. హల్లెలూయా. ఎందుకంటే ప్రజల్లో ఆ పేరు అట్ట వెళ్ళిపోద్ది. యేసు ప్రభు వారు కూడా సిదోను, రూతు, గలిలయ, నజరేతు ప్రాంతాల్లో పరిచర్య చేసినప్పుడు ఆ రోజుల్లో మైకాలు లేవు, పాంప్లెట్లు లేవు, ఏమీ లేవు. అయినా సరే యేసు ప్రభు కీర్తి ఆ పట్టణాల్లో బాగా వ్యాపించిందంట. కాబట్టి ఈ ఉజ్జియా అన్న వ్యక్తి పరిపాలనలో మంచివాడు, అన్నిటిలో కూడా దేవుని విషయంలో బాగా భయభక్తులు కలిగి దేవునితో అనుసరించి నడుచుకున్నంత కాలం కూడా అంతకంత ఆశీర్వదించబడ్డాడు, కానీ పాడైనట్టుగా లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉజ్జియా ఒక సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి వసతులు మొత్తం చూసుకున్నాడంటే, మొదట నా పరిస్థితి ఏంటి, మొదట నేను ఎలా ఉండేవాడిని, మొదట నా సంపాదన ఏంటి, మొదట నాకున్నటువంటి స్థితి ఏంటి, ఇప్పుడేంటి అని చూసుకుంటే ప్రతి దాంట్లోనూ మెరుగైనటువంటి జీవితం కనబడతా ఉంది. ఆ మెరుగైన జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆయన చేయవలసిన పని ఏంటంటే దేవుని నామానికి మహిమ కలుగునగాక అనడం మానేసి ఏవైనా తన మనస్సున గర్వము పుట్టిందండి. ఉందా? 15వ వచనంలో ఉంటుంది. ఏమైంది ఉజ్జియాకి? తన మనస్సున గర్వము పుట్టి పూర్తిగా పాడైపోయాడు లేదా చెడిపోయాడు అని ఉంటుంది బైబుల్లో. చూడండి, యెహోవాని ఆశ్రయించినంత కాలము ఆ గర్వం రాల. ఎప్పటికప్పుడే తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుని మీదే ఆధారపడుతూ ఏ పని చేసినా దేవుణ్ణి పూనుకొని తలపెట్టినంత కాలము ప్రతి దానిలో విజయాన్ని సాధించగలిగాడు. ఎప్పుడైతే దేవుడు ఆయనకి ఇచ్చిన దాన్ని చూసుకొని, ఆయనకిచ్చిన ఆస్తిని చూసుకొని, బలగాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని, సైనికులను చూసుకొని, రాజరికం చూసుకొని, ఆయనకు ఉన్నటువంటి వస్తువులు మొత్తం చూసుకొని నాకేంటి అన్న గర్వము ఏర్పడింది. ఎప్పుడైతే తన మనసున్న గర్వం పుట్టిందో అప్పుడే తన హృదయం చెడిపోయిందని గ్రంథంలో రాయగలిగాడు. హల్లెలూయా. చెడిపోయిన తర్వాత ఏం జరుగుద్దండి? ఎవరైనా కన్స్ట్రక్షన్గా ఉన్నంతసేపు యేసు ప్రభు వాళ్ళ ముఖంలో కనబడతా ఉంటాడు. అదే వ్యక్తి కన్స్ట్రక్షన్ తప్పిన తర్వాత ఏం కనపడుతుందంటే వారి ముఖంలో సాతాను కనబడుతుంది. వారు ఏ పని చేసినా కానీ ప్రజలకు అంత మాదిరికరంగా ఉండదు, పెద్దలకి నచ్చేటట్లుగా వారు ఏది చేసినా ఉపయోగం లేని జీవితాలు ఎక్కువ కనబడతా ఉంటాయి. ఈ గర్వము అనేది ఏర్పడినటువంటి వ్యక్తులకు తెలియని ధైర్యం ఒకటి ఏర్పడుతుంది. గర్వముతో పాటు, గర్వం ఎవరిదండి? దేవుడిదా? కాదు కదా. ఈ గర్వముతో పాటు ఈ మనిషికి
ఏం చేస్తున్నాను అన్న అవగాహన కూడా మరిచిపోతాడు. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాను, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా రాజరికం పరిస్థితి ఏంటి, నా పరిపాలన ఎలాగుంది అన్న అవగాహన మరిచిపోయి తన గర్వాన్ని మాత్రం చూపించుకుంటాకి ఎక్కువ ఇష్టపడతా ఉంటాడు. నేను ఎంత గొప్పవాడినో చూడు, నేను ఎంత సంపాదించానో చూడు, ఎంత మేళ్ళ కట్టా మిధులు కట్టానో చూడు అని చెప్పని తన గర్వాన్ని ఎల్లబుచ్చుకున్న వ్యక్తికి దైవేకంగా భయం ఎంత మాత్రమో ఉండదు. ఎందుకంటే దైవేకాన్ని కోల్పోతాడు, దేవుని మాటను కోల్పోతాడు. మొదట ఉన్న స్థితి లేదు, మొదట ఉన్న ప్రార్థన లేదు, మొదట ఉన్న నిరీక్షణ లేదు, మొదట దేవునితో ఆనుకున్న స్థితి లేదు. మరి ఇప్పుడు ఏమైందంటే నేను గొప్పవాడిని అని ఇచ్చించుకోవడం ప్రారంభించాడు. అంటే ఒకప్పుడు నేను మచిలీపట్నంలో ఉన్నప్పుడు ఒక 18 సంవత్సరాల క్రితము యేసు ప్రభువుని ఎరగ క్రితం పెద్దయ్య గారు ఆశీర్వాదయ్య గారి ద్వారా యేసు ప్రభువుని తెలుసుకొని మందిరానికి వెళ్తున్న దినాల్లో నాకున్న సమస్య తలనొప్పి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు, ఎన్ని చోట్ల మందులు వాడినా కానీ దానికి సమాధానం లేదు. పెద్దయ్య గారు మా చర్చికి రండి అయ్యా, మీ పరిస్థితులు చక్కబడితే చెప్పినప్పుడు ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను బట్టి తలనొప్పి తగ్గింది. తలనొప్పి తగ్గిన తర్వాత కాస్త తింటం మొదలేసి ఒక నెల్లాళ్ళు గట్టిగా భోజనం కావాల్సిన ఆహారం తీసుకునేటప్పుడు ఒంట్లోకి బలం వచ్చింది. బలంతో పాటు గర్వం కూడా వచ్చింది. అయితే ఆ గర్వం వచ్చింది కానీ అప్పటికి నేను రక్షించబడలా, బాప్తిసం తీసుకోవాలా. ఏం మాట్లాడుతున్నానో అర్థమయ్యే పరిస్థితి కాదు. ఇక భార్యాభర్తలకి గొడవ వస్తే చెప్పనవసరంలా, అంత గర్వం ఏర్పడింది. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చక్కగా పిచ్చసార అమ్మేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు బ్యాందీ తీసేసి రాష్ట్రం మొత్తం బ్యాందీ తీసినప్పుడు చాలా చోట్ల పిచ్చసార అమ్మేవాళ్ళు. అప్పటికి నాకు బాగా డ్రింక్ అలవాటు ఉంది. వాళ్ళందరూ వెళ్ళి చక్కగా ఒక్కొక్క గ్లాస్ తాగి వస్తున్నారు. గ్లాస్ 5 రూపాయలు అనుకుంటే. అప్పుడు నేనేమో చర్చికి వెళ్తున్నాను, రక్షణ పొందకపోయినా బాప్తిసం తీసుకోకపోయినా ఏదో తలనొప్పి తగ్గించాడు కదా దేవుడని కొద్దో గొప్ప విశ్వాసం ఉండేది. వీళ్ళు అన్నారు, మేమందరం తాగుతున్నాం కదా, నువ్వెందుకు ప్రత్యేకించి రోడ్డు మీద మాత్రం నిల్చున్నావు, వచ్చి తాగొచ్చుగా అన్నారు. నేను అన్నాను, నేను తాగేవాడిని ఇంతవరకు, ఇప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను తాగను అన్నా. గొప్పోడులాగా ఉన్నావు మరి. మన బావ 7 కొండలు లేడు, ఆడ నమ్ముకోలే దేవుణ్ణి, ఆడు కూడా తాగుతున్నాడు. ఇంకిద్దరు ముగ్గురు చూపించారు, చాలామంది తాగుతున్నారు, నువ్వు ఒక్కడవేనా పవిత్రమైన జీవితం జీవించే వ్యక్తివి, పైగా నువ్వు బాప్తిసం పొందలా. ఇదొకటి మళ్ళీ అడ్డం. కొంతమంది అంటారు, నేను బాప్తిసం పొందలేదయ్యా, చిన్న చిత్తగా ఇబ్బందులు వచ్చినా నాకు సంబంధం లేదు, అందుకే భయం వేసి పొందలా, మారు మనసు వచ్చిన తర్వాత పొందుదామని బండో బస్సో విమానం ఎక్కి మారు మనసు నా దగ్గరికి వచ్చేద్ది, వచ్చినాక బాప్తిసం సంపూర్ణంగా పొంది అప్పుడు నేను పవిత్రుడిగా బతుకుతాగా, ఇప్పుడు అంత అవసరం వచ్చింది. వారు చెబుతూ ఉన్నారు, నువ్వు బాప్తిసం పొందలేదు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉండేంత అవసరం లేదు రా. మంచి మాటగా తొందరగా లోబడరు కానీ మనుషులు చెడు మాట భలే ఆకర్షణ పడతాయి. పైగా మందు. మాట్లాడుతున్నప్పుడు నాకు మైక్ గండం ఉంది బాబు, జాగ్రత్త చూసుకోండి. పాట పాడతాకెళ్ళిన ముందు మైక్ ఆగుద్ది. హల్లెలూయా. వారందరూ చక్కగా తలో మాట చెప్పారు, మేము తాగుతున్నాము, నువ్వు కూడా ఒక గ్లాసేలే బావా ఇవాళ ఒక్కరోజుకి, రేపు నుంచి భర్తీ చేసుకోవచ్చులే, రోజు చేసే భర్తీగా తాగితే వచ్చే నష్టం ఏంటి. రమ్మంటే పాపం బాగా బంధువులు, బావలు, బామర్దులు. సరే వెళ్ళి ఒక గ్లాస్ తాగినాక తాగిన వాళ్ళ గురించి మీకు తెలుసో తెలియదో కానీ ఇంకా ఆఖరిక 4 గ్లాసులు తాగి సెంటర్కి వచ్చి ఇది సాలదు అన్నట్టు ఒక బాటిల్లో పోసుకొని జేబులో పెట్టుకొని, బాటిల్ 10 రూపాయలు, చీప్ నిక్కర్ అంటారులేండి, మీకు తెలియదేమో. హల్లెలూయా. ఒక బాటిల్ జేబులో పెట్టుకొని ఎంత గర్వంగా నడుస్తున్నానంటే అది తలుచుకుంటే ఇప్పుడు బాధేస్తుంది నాకు. కొట్టిగాడికి వచ్చి సిగరెట్లు మానేసి కూడా 6 నెలలు అయింది అప్పటికి, పోయే కాలం. ఓ పెట్టి కొనుక్కొని
ఒకటి రెండేళ్ళలో పెట్టుకొని సిగరెట్ పెట్టి ఏదో పై జేబులో పెట్టుకొని కింద జేబులో మందు బాటిల్ పెట్టుకొని గర్వంగా వస్తున్నా ఇంటికి. కొంచెం దూరంగా ఉండంగానే ఇవి నన్ను గమనించింది, ఈరోజు ఏదో అయ్యింది ఈయనకి అని చెప్పని. మళ్ళీ ఆ టైంలో మన ప్రెస్టేజ్కి ఎవరు భంగం కలిగించకూడదు. తాగావా అంటే చాలు ఎంత కోపమో తాగినోడికి. నిజమా కాదండి? మీకు ఆ అనుభవం ఉందా లేదు? తాగినోడి దగ్గరికి వచ్చి తాగావా అంటే చాలు, మామూలు కోపం కాదు, ఇంత మాట అంటావా నన్ను అంటాడు. ఒకవేళ తాగావంటే కొడతాడేమో, చెప్పకపోతే పాడైపోతాడు. ఏం చేయాలి? నిదానంగా దగ్గరికి వచ్చినాక ముఖంక చూసి, నిన్ను దేవుడే మారుతాడులే అంత. హల్లెలూయా. ఎవరు మారుతారంట? అంతకంటే ఎక్కువ సువార్త చెప్పినా ఆ టైంలో వినే పరిస్థితి కాదు. గర్వం వచ్చింది. నాకేంటి, మంచి ఓపిక ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, కాళ్ళలో చేతుల్లో బలం ఉంది. ఇదివరకైతే పొద్దున్న లేచి సాయంకాలం దాకా పండుకొనే ఉండేవాడిని, లేచేవాడిని కాదు. ఏడిచి ముఖం వాసిపోయేది. దేవుని మహాకృపను బట్టి ఆ రోగాన్ని తగ్గించి బ్రతకరా బాబు అని దేవుడిని ఆశీర్వదించితే గర్వం ఏర్పడి ఏం చేస్తున్నాను, సిగరెట్లు మందుకు తాగుతూ ఉన్నా. ఏమంది, దేవుడే నిన్ను మారుతాడులే అంది. అంతకంటే ఎక్కువ మాట్లాడినా ప్రమాదమే. మాట్లాడకూడదు నా ఎదురుంగే. సర్లే దేవుడు మారుతాడు కానీ నీ భక్తి నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అన్న. నీ దేవుడికి నాకు సంబంధం లేదు. మరి తలనొప్పి వచ్చినప్పుడు, ఎన్ని హాస్పిటల్ తగ్గినప్పుడు, డాక్టర్లు మా వల్ల కాదన్నప్పుడు, అప్పుడు కావాలి. ఎప్పుడైతే మంచి ఆరోగ్యం వచ్చిందో నీ దేవునికి నాకు సంబంధం లేదు కానీ నీ పని నువ్వు చూసుకో అన్న. సరే, ఆ రోజు భోజనం చేసాం, పండుకున్నాం. మేము 5గురు కుటుంబంలో. మీకు తెలుసు, కన్నయ్య, స్వామి, బాజీ, నేను, ఆవిడ. ఉదయాన్నే 4 లేచాం. పక్క మీద నుంచి ఒకళ్ళు లెగల. ఏం జరిగిందని చెప్పి ఆడిని లేపి ఆడి ముఖం చూస్తే ఇంత లావైపోయింది. కాళ్ళు చేతులు వాసిపోయింది, రూపం కనబడతల. మాట అయితే మా అబ్బాయే కానీ రూపం మా అబ్బాయి కాదు. ఏం జరిగింది రాత్రి? ఏం జరుగుతుందో రాత్రి? సరే, డబ్బులని తీసుకొని ఉదయ భాస్కర్ రావు గారి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన కొన్ని మెడిసిన్ రాశాడు. దానికి తోడు జ్వరం. ఏవి తింటలా ఉజాలే చూపుతా ఉన్నాం. అప్పుడు ఆడి వయసు ఒక 8 సంవత్సరాలు తక్కువే ఉండొచ్చు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఎందుకు ఇలా జరిగిందంటావు రాత్రే అంటే, నిన్నేమొచ్చింది, నాకు గర్వం వచ్చింది. ఇవాళ ఉదయాన్నే పిల్లోడికి తేడా సంభవించింది. అప్పుడు నేను అన్న ప్రభువుతో, ప్రభువా, ఒకవేళ నా గర్వాన్ని పట్టి ఈ బిడ్డకి ఈ శ్రమ వల్ల సంభవించిందంటావా? మళ్ళీ ఆయన్ని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాను, నువ్వు గొప్ప దేవుడు కాబట్టి, నా తలనొప్పి తగ్గించిన దేవుడు కాబట్టి నేను ఈరోజు విజయవాడ వెళ్తున్నాను వ్యాపార సామాన్లు తెచ్చుకోవడానికి. ఇప్పటికి 3 రోజుల నుంచి ఆ పిల్లోడు పక్క మీద నుంచి లెగట్ల. నేను విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చేపాటికి మా పిల్లోడు ప్రశాంతంగా ఉండాలని చెప్పా. హల్లెలూయా. అడుగుతాం కూడా, నిజాయితీగా అడుగుతాం దేవుణ్ణి. విజయవాడ వెళ్ళి సామాన్లు తీసుకొని ట్రైన్ దిగి వస్తున్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో పాపం. 3 రోజుల నుంచి పక్క బెంచి లెగలేదు. ఉదయ భాస్కర్ రావు చూశాడు, ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్లు చూశారు, తగ్గట్లే వీడి ముఖం వాసిపోయింది, ఏంటా పరిస్థితి అని చెప్పి వస్తుంటే ఆడేం చేస్తున్నాడు తెలుసా? క్రికెట్ ఆడుతున్నాడు. నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాడు. హల్లెలూయా. కళ్ళమ్ములు నీళ్ళు తిరిగిపోయినాయి. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడువా, గర్విష్ఠులు నీ రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి ఈ రోజు నుండి 18 సంవత్సరాల క్రితం, సారా నాకు వద్దు, కళ్ళు వద్దు, సిగరెట్లు వద్దు, సినిమాలు వద్దు, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు అని అప్పుడు తీసుకున్న తీర్మానం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఉజ్జియాకి గర్వం ఎప్పుడైతే మనసులో చోటు చేసుకుందో ఈయన క్రమశిక్షణ తప్పిపోయాడు. క్రమశిక్షణ తప్పిపోయి ఏం చేస్తున్నాడు? సేవకులు చేయవలసినటువంటి ఆ అధికారాన్ని ఈయన తీసుకున్నాడు. ఇంకా వాళ్ళతో పని ఏముంది? నాకు తెలివి లేదా, నాకు జ్ఞానం లేదా, నాకు పాడటం రాదా, మాట్లాడటం రాదా, చెప్పటం రాదా, నాకు అంగు లేదా, జనం లేరా, నా చేతి కింద మనుషులు లేరా, ఒకరిని లెగమంటే లెగడా, కూర్చోమంటే కూర్చోడా, నాకు ఎంతటి పరిస్థితి కలిగినప్పుడు ఈ చిన్న పని మాత్రం నేను చేస్తే వచ్చే నష్టం ఏంటి? హల్లెలూయా.
వెళ్ళిపోయాడు లోపలికి. ధూపార్గ్ని చేత పట్టి యెహోవా బలిపీఠం యొద్దకెళ్ళి ధూపం వేయడం ప్రారంభించాడు. అక్కడ బలాఢ్యులైన యాజకులు ఒక 4-5 మంది లోపలికి వెళ్ళి, బాబు ఇది నీ పని కాదు, నీకేంటి అంత అవసరం అని అడిగినప్పుడు ఆయన రౌద్రుడయ్యి అలా ముఖం వైపు చూశాడంట. ఎంత గర్వం అండి! మీరు నాకు చెప్పే అంతటోళ్ళ, నా రాజ్యంలో ఉండి నా పరిపాలన మీద బ్రతుకుతూ నేను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నా రాజ్యంలో ఏదో చిన్న సేవ చేసుకునేటువంటి సేవకులు మీరొచ్చి నా ధూపార్గ్ని నేను ధూపమేస్తున్నప్పుడు ఆపుతారా అని గర్వంగా చూసింది వెంబడే. అప్పుడు కోపం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చిందమ్మా? దేవుడికి వచ్చింది. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి రాజును చేసి ఆశీర్వదించి రాజ్యాన్ని ఇచ్చి అంగిచ్చి అన్ని విధాలా నిన్ను రక్షించితే సేవకులను పట్టుకొని ఇంత గర్వంగా మాట్లాడతావని చెప్పి దేవుడికి కోపం వచ్చినప్పుడు ఉజ్జియా నుదుట కుష్టి రోగం పుట్టిందంట. ఏ రోగం పుట్టింది? కుష్టి రోగం. వారు చూస్తుండగానే నుదుటిన కుష్టి రోగం పుట్టడం యాజకులు గమనించి, ఇక్కడే ఉంటే మనిషికి ప్రమాదం జరుగుతుందని గబగబా బయటికి తీసుకొచ్చారు. అంతకుముందు ఎవరైనా రాజు కిరీటం పెడతాడా? దేవుడు కుష్టి రోగం ఎక్కడ పుట్టించాడు? కిరీటం పెట్టే స్థలంలో. ఇంకా నీకు కిరీటం పెట్టే యోగము, నిన్ను రాజుగా చూసి అంతా సరిపెట్టుకోదా నువ్వు? ఈ ధనాన్ని చూసుకొని వస్తువులను చూసుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు నేను చూస్తా ఎలా ఊరుకుంటా అనుకున్నావు? నీకంటూ పని ఉంది, వాళ్ళకంటూ ఒక పని ఉంది. వారు చేయవలసింది వారు చేయాలి, నువ్వు చేయవలసింది. నీ కింద ప్రజలు బతుకుతున్నారు, నీ కింద రాజ్యం బతుకుతా ఉంది, నీ కింద పేదవాళ్ళు ఉన్నారు, నీ కింద పలు బాధ్యతలు ఉన్నాయి. కానీ వారికి నేను అప్పచెప్పిన పనిలో ఇంత గర్వంగా వెళ్ళి నువ్వు చేస్తుంటే చూస్తా ఊరుకోవడానికి నేను మనిషిని కాదు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఊరు చివరికి తీసుకొచ్చి ఒక పాకేసి, కోట పోయింది, వసతులు పోయినాయి, బంధువులు పోయారు, భార్య అందరు దూరం అయిపోయారు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఊరి చివరిన ఒక పాకేసి ఆ పాకలో పెట్టారంట. అనుకున్నాడా? ధనం మనిషిని దేవుని రాజ్యం తీసుకెళ్దండి, గర్వం మనిషిని దేవుని రాజ్యం తీసుకెళ్దాం. ఎన్ని వసతులున్నా ఎప్పటికప్పుడే యేసయ్య నీ నామానికే మహిమ కలుగునుగాక. నేనున్నానంటే ఈరోజు అది నీ దయే, నేను తింటున్నానంటే ఈరోజు అది నీ దయే. ఈరోజు క్షేమంగా ఆరోగ్యంగా ఉండి వ్యాపారంకో పనికో ఉద్యోగానికి వెళ్ళి 4 రూపాయలు తెచ్చుకొని నా భార్య పిల్లల్ని పోషించుకుంటున్నానంటే అది నీ దయే. దినదినము దేవునికి స్తుతులు చెప్పే స్థితులు మానవులకి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి కనబడతా ఉంటాడు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ అండి. ఉందా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కొంచెం చదివితే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను ఒకడు ఉండేను. హల్లెలూయా. ఎవరైనా ఐపీఎస్ కలెక్టర్ తర్వాత ఆయనే అధికారం మొత్తం ఆయనకి ఇచ్చి ఆయన చేతి కింద చాలామంది ఉంటారు. ఆ రోజుల్లో ఆయన ఐపీఎస్ అనుకోవాలి. సైన్యాధిపతి అంటే పోలీసులు మొత్తం ఆయన మాట వినాలి. ఉన్న బలగం అంతటి మీద అధికారం కలిగినటువంటి వాడు. ఈ అధికారము కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆయన ఉన్నటువంటి స్థలములో నమ్మకంగా కొనసాగుతున్నటువంటి సందర్భములో ఆయన కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఏమొచ్చిందమ్మా? ముందు ఒక ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. ఎవరి మాట ఏం లేదు, గర్వించాడు. తీసుకెళ్ళారు, ఊరి చివరిన పాకేసి ఆ పాకలో పెట్టారు. నీ గర్వానికి నువ్వు ఇక్కడే ఉండాలి, అన్నం కూడా ఎవరో ఒకరి చేత ఇచ్చి పంపించితే తినే పరిస్థితి వచ్చింది. ఇంట్లోకి వస్తాగలేదు, మంచం మీద పండుకుంటాగలేదు ఉజ్జియాకి. ఇక్కడ నయామానుకు కూడా కుష్ఠరోగం ఉంది.
ఈ నయామాను కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి సందర్భాల్లో ఈయనకున్న ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి చాలా ప్రాంతాలు తిరిగి ఉంటాడు, చాలా హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు, చాలా వైద్యుల్ని సంప్రదించే ఉంటాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడు. కానీ ఈ రోగానికి సమాధానం అనేది రావట్ల. మనిషికి ఎప్పుడు భయం వేద్దంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గపోతే ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్దాం, అక్కడ కూడా తగ్గపోతే హైదరాబాద్ వెళ్దాం, కొంచెం డబ్బులుంటే అమెరికా వెళ్దాం, అమెరికాలో కూడా పని అవ్వకపోతే భయం వేస్తా ఇదా? చెప్పు జర్మియా, భయం వేస్తా ఇదా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు కొంచెం ధైర్యం, ఇంకా ఉన్నారుగా పై డాక్టర్లు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ధైర్యం. అవసరమైతే ఒక 10 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి అమెరికా పోయి మంచి సర్జన్ కలిసి లేదా మంచి డాక్టర్ గారిని కలిసి ఏదో ఒకటి చేయించేస్తాం నా కుష్టి రోగానికి అనుకొని ఉండొచ్చు. ఆయనకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, ధనాన్ని బట్టి చాలా ప్రాంతాలు తిరిగిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఇంక ఈ రోగం తగ్గదు, ఇది డాక్టర్ల వల్ల అయ్యేది కాదు, ఏ వైద్యుడు కూడా ఈ రోగాన్ని బాగు చేయలేడు, ఎక్కడికి వెళ్ళినా ఇంక అనవసరం. ఇంకా అప్పుడు భయం పుట్టింది దీనికి. మరి ఎలా తగ్గుతుందో నిరసహాయ పరిస్థితుల్లోకి వచ్చాడు. ఎవరైనా అంతే. మా అబ్బాయిని గుంటూరు నవీన్ బాబు దగ్గరికి, నరసరావుపేట శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి, ఆ తర్వాత చిలకలూరుపేట ఈరశంకర్రావు గారి దగ్గరికి, కాటూరి హాస్పిటల్ చిలకలూరు పక్కన పల్లెటూరు అక్కడికి తీసుకెళ్ళి, అక్కడి నుంచి పల్లెం పెద్దేశ్వరరావు గారు ఆ విజయవాడ ఆ హార్ట్ స్పెషలిస్టు అక్కడి నుంచి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి, ఒకటి కాకపోతే ఒకటి తగ్గుద్దిలే అనుకున్నాను. లాస్ట్కి వచ్చినాక డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఇంక పిల్లడు బతకడం కష్టం. అప్పుడు ధైర్యం కోల్పోతామా? ఎక్కడికి వెళ్ళా మీకు అవకాశం లేదు. ఒకవేళ మీరు డబ్బులుండి అమెరికా తీసుకెళ్ళి ఒక 70 లక్షలు ఖర్చు పెట్టినా గ్యారంటీ లేదు. వాళ్ళు గుండె మార్పిడి చేస్తారు. మార్పిడి చేసిన తర్వాత 3 సంవత్సరాలు, సంవత్సరానికి 5 లక్షల రూపాయల చొప్పున మీ అబ్బాయికి మెడిసిన్ వాడితే ఆ వేసిన గుండె అయినా సపోర్ట్ చేసుద్దో చేయొద్దో గ్యారంటీ లేదు. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడే ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు అని చెప్పినప్పుడు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? డాక్టర్లు మొత్తం చేతులు ఎత్తేసారు. బాధే కదా. అప్పుడు ఎవరైతే చెప్పినా వినాలని పెట్టి మనసు వచ్చేది. చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. భూత వైద్యుల దగ్గరికి వెళ్ళమన్నారు, తాయితులు కట్టమన్నారు. ఆ భద్రాచలం ప్రాంతాల్లో శాతపళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి ఒకసారి మీ అబ్బాయిని చూపిస్తే పరిస్థితి అర్థమైపోద్దని చెప్పి అన్నారు. నేను ఒకటే అన్నాను, ఈ భూమి మీద ఉన్నది ఏదైనా నా దేవుని తర్వాతే. హల్లెలూయా. చర్చిలో 20 రోజులు ప్రార్థన చేస్తే దైవ సేవకులు సేవకురాలు మేమిద్దరం ఎడతెడప లేకుండా 20 రోజులు మాతో పాటుగా దైవ సేవకులు నేల మీదే పండుకొని ఆ పిల్లడి కోసం ఎంత ఏడ్చారో నాకు తెలుసు. హల్లెలూయా. ఎక్కడా వల్ల కాదన్నప్పుడు చర్చి గుమ్మంలో కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అనుకున్న ప్రభువా, ఇంకెక్కడ వల్ల కాదంటున్నారు, నీవు తప్ప బాగు చేసేవాళ్ళు ఎవరో కూడా లేరు. మా తమ్ముడు వచ్చాడు, అన్నయ్య ఆ సర్టిఫికెట్లు మొత్తం నాకు ఇవ్వు, ఏలూరులో నాకు తెలిసి పర్సనల్ డాక్టర్ గారు ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ అయిన జగన్మోహన్ రావు గారు ఆయన పేరు. ఆయన కానీ చూసి చెబితే మనం నికరంగా నమ్మొచ్చు అన్నాడు. ఇంకా అప్పుడు కూడా సరే వెళ్ళమని చెప్పి తమ్ముడు కాగితాలు ఇచ్చి పంపించినప్పుడు అక్కడ డాక్టర్ గారిని కలిస్తే అరగంట సేపు ఆ కాగితాలు మొత్తం తిరగేసి ఈ అబ్బాయి తల్లిదండ్రులు నీకు ఏమవుతారు అని అడిగాడంటే. మా అన్నయ్య మా వదిన అంటే వాళ్ళని ఆశోదులుకోని చెప్పయ్యా అన్నాడంటే. ఎంత అద్భుతం అండి దేవుడు చేసిన కార్యం. వాడు అక్కడ ఏడిచి నాకు ఫోన్ చేస్తే నా పక్కన ఉన్న దయా కూడా కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నాడు. చేతికి వచ్చినటువంటి బిడ్డ ఈ పరిస్థితి ఏంటా అని. నేను ఒకటే అన్నాను, ఇప్పుడు ఏడుస్తున్నాము, ఏదో ఒక రోజు నా దేవుడు నవ్వే అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నయామానికి వచ్చినటువంటి పరిస్థితి అదే. ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. నాకు దేవుడు తెలుసు కాబట్టి ఆయన మీద ఆనుకున్న నయామానికి అవకాశం లేదు. నయామాన్ దగ్గర ఒక చిన్నది తీసుకొచ్చాడు చెరపట్టుకొని ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లకున్న ఆలోచన ఏంటంటే, నా దేవుడు జీవము గలవాడు. నేను ఉన్న ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో మా ఏరియాలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఈ రోగం తగ్గుద్దన్న నమ్మకం నాకు
ఉంది. కాకులతో ఆహారం పంపించిన దేవుడు కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి ఎవరో ఒకరి ద్వారా కౌలు వెళ్ళిపోద్ది. ఫలానా చర్చి ఉందండి, అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దయ్యాలు భూతాలు చేతపళ్ళు పరిగెడతాయి అంటే అక్కడికి పోండి అని చెప్పి ఈ వ్యక్తులు దేవునికి ఇష్టమైతే ఎవరో ఒకరి ద్వారా ఆ కౌలు వచ్చేస్తా అక్కడికి. హల్లెలూయా. వస్తారు అదండి, అందరం అట్టొచ్చిన వాళ్ళమే. ఆ చిన్నది డైరెక్ట్గా నయామాన్తో మాట్లాడతాకి భయం వేసి ఆయన భార్య దగ్గరికి వచ్చి, అమ్మగారు ఏంటి చెప్పు, మీరు ఏమనుకోనంటే మీకు ఒక మాట చెబుతారండి. పర్లేదులే. అయ్యగారు ఎప్పుడు దిగాలగా నీరసంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటున్నారు, కారణం ఏంటంటారు? నీకు చెబితే ఆరుస్తావా తీరుస్తావా? అయినా నువ్వు పని పిల్లవి, నీ పని నువ్వు చూసుకో, ఇంట్లో బోలు పని ఉంది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, మా విషయాలు నీకెందుకంటే. కాదమ్మా, ఒక్కసారి అసలు ఎందుకు ఆయన అంత దిగాలుగా ఉన్నారు? తప్పదే, ఆయనకి అంతు చిక్కున్న రోగం సంభవించింది, అది తగ్గట్లేదు. నేను తగ్గే చోటు చెబుతాను కానీ మీరు అక్కడికి వెళ్తారా? ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఎలీషా గారి దగ్గరికి వెళ్తారా అని అడిగినప్పుడు ఇవంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అసలు ఆయన ఏంటి, ఆయన సైన్యం ఏంటి, ఆయన పలుకుబడి ఏంటి, ఆయన చేసే భక్తి ఏంటి, ఆయనకు ఉన్నటువంటి హోదా ఏంటి, నువ్వు చెప్పే చోటుకి మేము వెళ్ళాలా? తల ఉండే మాట్లాడుతున్నావా? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, స్పాట్లో నిన్ను చంపేస్తాడు. చంపినా పర్లేదమ్మా, ఈ ఒక్క మాట మాత్రం ఆయనతో చెప్పండి. ఏమని చెప్పమంటావు? పలానా ప్రాంతంలో దైవ సేవకులు ఉన్నారు, అక్కడికి వెళ్తే ఆయన రోగం పోతుందమ్మా. ఆయన అంత ఈజీగా వినే వ్యక్తి కాదు. కారణం ఏమిటి? డబ్బులున్నాయి, పలుకుబడి ఉంది, సైన్యం చేతిలో ఉంది, ఆ మంచి హోదాలో ఉన్న వ్యక్తి ఒక పనిపిల్ల మాట నేను వినాలా అనుకుంటున్నాడు. కానీ ఈ పనిపిల్ల చెప్పే మాట జీవము గల దేవుని గురించి. హల్లెలూయా. ఆ ఎలీషా సేవకుడి దగ్గరికి వెళ్తే ఆయన రోగం పోతుంది. సరే, నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి ఒకసారి చెప్పి చూస్తాను. ఏమండి, మన ఇంట్లో ఒక పనిపిల్ల ఉంది, అలా ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడంట, అక్కడికి పోయి ప్రార్థన చేయించుకుంటే మీ రోగం పోద్దని స్పష్టంగా చెబుతుందండి. ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఇన్ని హాస్పిటల్ తిరిగారు, ఇంతమంది డాక్టర్లను సంప్రదించారు, ఇంత పత్యం చేశారు, రోజు రోజుకి మీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది, ఎక్కడికి వెళ్ళా మీ ఆరోగ్యంలో స్వస్థత కనబడతలా, మనోవ్యాధులతో జీవించుతూ ఉన్నారు. మీకు ఏదన్నా అయితే కుటుంబం పరిస్థితి ఏం కావాలి, రాజ్యం పరిస్థితి ఏం కావాలి, మీ సైన్యం పరిస్థితి ఏం కావాలి, ఒక్కసారి ఆ పిల్ల మాట వినొచ్చుగా. మొదట కోపడ్డాడు, నేనంటే ఏంటి అని. తప్పదు, సరే వెళ్తానుంచి బయలుదేరి ఎలీషా గారి ఉన్న ప్రాంతానికి ఆయన గుర్రాల మీద వస్తున్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్న ఒక పనివాడు ఎదురెళ్ళి ఏం చెబుతున్నాడు? ఎలీషా దగ్గరికి ఆ నయామాను వస్తున్నాడన్న విషయం ముందుగానే తెలిసిపోయింది. సిరియా దేశస్థులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తుందన్న విషయం ముందుగానే ఎలీషాకి తెలిసినట్లుగా నయామాను వస్తున్నాడన్న విషయం ఈ సేవకుడికి ముందే దేవుడు బయలుపరిచాడు. అప్పుడు ఈ సేవకుడు అంటా ఉన్న, అడుగుగా మన దగ్గరికి నయామాను అని ఒక వ్యక్తి వస్తున్నాడు, సైన్యాధిపతి, ఆయన వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు ములిగి నా దగ్గర రమ్మని చెబితే ఈయన వెళ్ళి ఆ గుర్రాన్ని ఆఫ్ చేసి, అయ్యా మా పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు అంటే, యొర్దాను నదిలోకి వెళ్ళి మిమ్మల్ని 7 సార్లు మునిగి రమ్మన్నారు. ఎక్కడలేని కోపం వచ్చింది. ఇన్ని కిలోమీటర్లు నేను ప్రయాణం అయ్యి గుర్రాలు ఎక్కి మనుషుల్ని తీసుకొని ఇంత బాధతో ఇంత శ్రమతో ఓపిక లేకపోయినా గుర్రం మీద కూర్చొని జ్వరంతో నీరసంతో కాళ్ళు పోటులతో నేను వస్తుంటే సేవకుడు మాత్రం చర్చిలో ఉండి ఒక మనిషి ద్వారా వర్తమానం పంపించి ఆ నదిలోకి పోయి 7 సార్లు మునిగి రావాలా? మా ఊళ్ళో నదులు లేవా? మా ఊళ్ళో కాలువలు లేవా? మా తాతల ముత్తాతల పితరుల నుంచి మేము ములిగే కాలువల బోళ్ళు ఉన్నాయి, అక్కడ ములగలాక మేము ఇక్కడికి వచ్చింది. మా తాతలు ముత్తాతలు పితరులు స్నానాలు చేసిన రేవులు ఎన్నో ఉన్నాయి. ఈ కాలువకున్న ప్రత్యేకత ఏంటి? ఈ నదికున్న ప్రత్యేకత ఏంటి
అసలు నేను మీ మాట ఎందుకు వినాలి? నేను వచ్చిన వెంబడే ఆయన లోపటి నుండి లేచి బయటికి వచ్చి నిలబడి నా నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసి అప్పటికప్పుడు నన్ను స్వస్థపరుస్తాడేమో అని నేను వస్తే నువ్వు చెబుతున్న మాట ఏంటి? యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి రమ్మంటావా? కోపం వచ్చింది. ఉజ్జయ కూడా కోపం వచ్చిందిగా. అయ్యా దూపం వేయడానికి నీకు అర్హత లేదంటే రౌద్రుడైపోయాడు. ఈయన కూడా రౌద్రుడయ్యాడు. అయ్యాడమ్మ బైబిల్లో ఉందా? రౌద్రుడైపోయాడు. అసలు నేనేంటి అన్నావంటే నువ్వు అక్కడే ఉంటావు. నేనేంటి అన్నావంటే నీ రోగం అట్టాగే ఉంటుంది. నేనేంటి అన్నావంటే నీ స్థితిగతులు మారవు. నేనేంటి అన్నావంటే ఎక్కడ వేసింది గొంగడు అక్కడే. సేవకుడు ఏం చెబుతున్నాడో, బైబుల్ ఏం బోధిస్తుందో, క్రైస్తవ్యం ఏం బోధిస్తుందో దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మనుషుడు పరిశుద్ధుడిగా మారడానికి అవకాశం ఉంది. కానీ నేనేంటి అంటే నువ్వంతే. ఇక్కడ అంటున్నాడు నేనేంటి అని చెప్పాను. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద వ్యక్తి వచ్చి అన్నాడు, పెద్ద వయసు ఉన్న వ్యక్తి, అయ్యా ఒకసారి ఆలోచించి. ఏమడిగాడు నిన్ను? వస్తా 10 మనుగులు బంగారం తీసుకురమ్మన్నాడా? ఒక 20 మనుగులు ఎండి తీసుకొని రమ్మన్నాడా? కొత్త బట్టలు ఇమ్మన్నాడా? బహుమానం ఏమన్నా ఇమ్మన్నాడా? ఒకసారి ఆలోచించి. కోపం వచ్చింది. కానీ ఆ కోపానికి ఒక అర్థం. ఎందుకు వచ్చాం మనం? మన బాగు కోసం వచ్చాం. ఎవరి దగ్గరికి వచ్చాం? పాస్టర్ గారి దగ్గరికి వచ్చాం. మరి పాస్టర్ గారు ఇప్పుడు నేను అలా వద్దా? శాంతంగా ఆలోచన చేశాడు. అట్లా ఉజ్జియ ఆలోచన చేసి ఉంటే ఆ కుష్టి రోగం వచ్చి ఉండేది కాదు. ఆగమన్నప్పుడు ఆగి ఉంటే ఊరు బయట పాకేసేవాళ్ళు కాదు. ఈయన వింటున్నాడు ఆ పెద్ద వ్యక్తి మాట, పెద్ద వయసున్న వ్యక్తి మాట్లాడిన మాట. నువ్వు చెప్పింది బాగుంది, మరి నన్నేం చేయమంటావంటే ఆ దైవ సేవకుడు చెప్పినట్టుగా పోయి యొర్దాను నదిలో 7 మార్లు మునిగి రాయ్యా, తర్వాత చూద్దాం. లోబడ్డాడు. బైబిల్లో మాట ఉంది, లోక నాయకులు నీ పాద ధూళి. ఎవరికేం గొప్పేం కాదు. హల్లెలూయా. గర్వాంతకుల చేత గడ్డి తినిపిస్తా అన్నాడు దేవుడు. సామెతల్లో అంటాడు 18 కూడా నాశనానికి ముందు అహంకారము ఏలుబడి చేస్తాంట. ఇక్కడ చెబుతున్నాడు, బాబు నువ్వు నాశనం అవ్వద్దు, నా మాటను ఎందుకు చెబుతున్నా అర్థం చేసుకో. చెప్పింది దైవ సేవకుడే కానీ ఆయనలో ఉండి మాట్లాడింది దేవుడు. నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఆరోగ్యం బాగుండాలి. నీ ఆరోగ్యం బాగుంటే నీ కుటుంబం బాగుంటుందిగా. నీ కుటుంబం బాగుంటే నీ బిడ్డలు బాగుంటారు, నీ భార్య బాగుంటుంది, నీ రాజ్యం, నీ పరిపాలన అన్నీ సక్రమంగా ఉంటాయిగా. స్నానమే కదా చేసేది, ఇంకేం చెప్పలేదు కదా ఆయన అంటే. అప్పుడు ఆలోచించి నిజమే అని వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునిగి పైకి లేచిన తర్వాత ఆయన దేహము పసిపిల్లవాని దేహము కంటే స్పష్టంగా మారిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తులను బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే అహంకారం వదలకుండగా, గర్వాన్ని వదలకుండగా, ప్రభువు తెలిసిండు కూడా, ప్రభువు ఆశీర్వదించినా, ప్రభువు అవకాశం ఇచ్చినా, ప్రభువు హెచ్చించినా, ప్రభువు రాజరికం ఇచ్చినా, ప్రభువు భార్య పిల్లల్ని ఇచ్చిన అహంకారం వదలకుండగా ఎవరి మాట వినకుండా నా ఇష్టం అనుకున్న వ్యక్తికి ఊరి చివర పాకేశారు. ఉందా ఉజ్జియ 2వ దినవృత్తాంతం గ్రంథంలో? ఎప్పుడైతే తాను తగ్గించుకొని నేను రాజునైతే మాత్రం, అధికారులైతే మాత్రం ఏంటి ఇప్పుడు రోగం వచ్చి సస్తున్నాను, నేను దైవ సేవకుల మాట వింటే, దేవునికి లోబడితే, దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, దేవుని మాట చొప్పున నేను నడుచుకుంటే, నేను బ్రతికితే నన్ను బట్టి నా దేశం కూడా క్షేమంగా ఉంటుంది కదా అనుకున్నాడు. హల్లెలూయా. ఆ దేహం ఎట్ట మారిపోయిందంటమ్మా? వినాలి చెప్పినప్పుడు. హల్లెలూయా. మా నాన్న అనేవాడు, చెబితే వినకపోతే చెట్లకి ఎత్తాను. చెట్లు ఎందుకు ఎత్తవుతాయా అనుకునేవాడిని నేను. చెట్లప్పుడు పోతామే ఇంకా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వ్యక్తికి అధికారం మంద కాదు. మన పైన ఉన్న అధికారం ఎవరిది? దేవుని నమ్మకతమే నీ అధికారం, నీ తెలివి, నీ జ్ఞానము. దేవుని నమ్ముకున్నాక దేనిలోనూ మన అధికారం వెలుబడి చేయకూడదు, మన అహంకారం వెలుబడి చేయకూడదు, మన తెలివి వెలుబడి చేయకూడదు, మనకున్న జ్ఞానం వెలుబడి చేయకూడదు, మన చదువు వెలుబడి చేయకూడదు, మన మాట వెలుబడి చేయకూడదు. ప్రతి అధికారము దేవుని అధికారం మనిషిని వెలుబడి చేయాలి. హల్లెలూయా. ప్రతి మనిషి దేవుని చిత్తానుసారంగా జీవించాలి. అందుకే అంటాడు అగ్గి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి మీ ప్రవర్తన విషయమై మీరు ఆలోచించండి. హల్లెలూయా. ఆలోచించండి వద్దన్నాడే. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ పరిస్థితి ఏంటో, నీ మాట ఏంటో, నీ ధ్యాస ఏంటో, నీ సూప్ ఏంటో,
నీ ఆలోచన ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ సంపాదన ఏంటో, దేవునికి నీకు ఉన్నటువంటి మధ్య సంబంధం ఏమిటో, దైవ సావులకి నీకు మధ్య ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం ఏమిటో, నువ్వు ఎలా జీవించుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా తింటున్నావు, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుడే స్పష్టంగా చెబుతున్నాడు. అప్పుడు నీకు అర్థమవుద్ది ఏది సత్యమో ఏది అసత్యమో. అది గ్రహించుకోకపోతే ఉజ్జయ లాంటి పరిస్థితి రాదు అని ఖచ్చితంగా చెప్పలేం. మనం ఎలా ఉండాలి? నయమా నిన్నట్లుగా దైవ సేవకుల మాటని, పెద్దల మాట గౌరవించి, పెద్దలకు లోబడి, పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లేవారిగా ఉండాలి. అప్పుడు మన కుటుంబాలని దేవుడు ఏలుబడి చేస్తాడు. ఆయన కానీ మన కుటుంబంలో పాదం పెడితే తిరుగులేదు. ఇంకా యెహోవా ఆశీర్వదించిన వాడు భూమి మీద ఎవరో చేరిపోయినట్టుగా లేదు. ఎందుకంటే మనుషులను నమ్మి మనుషులు పాడైపోయారు, కానీ యెహోవాను నమ్మి చరిత్రలో లేరు. నేను పాడైపోయిన వ్యక్తులు. ఎన్ని ఫెసిలిటీ దేవుడు మనకిస్తున్నాడు, ఎన్ని అవకాశాలు దేవుడు మనకు కల్పించుతున్నాడు. ఆకాశ పక్షులు విత్తవు, కొయ్యవు, వాటికి ఆహారం నేను ఇవ్వట్లేదా? రేపటిని గురించి నీకెందుకు ఈ చింత అని చెబుతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతటి వాగ్దానాలు మన పట్ల దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కానీ కొంతమంది జీవితాల్లో అవి నెరవేర్చుకోవడం చాలా కష్టమైపోతుంది. మాట్లాడలేకపోతున్నానండి, తిట్టకుండా ఉండలేకపోతున్నానండి. అది కూడా ఒక వరమే వాళ్ళకి. పొద్దున అయ్యగారు చెప్పినట్టుగా ఆ వరాలన్నీ మనుషుల్లో ఉంటే ఖచ్చితంగా పాతాళం ఇక్కడే సంపాదించుకోవచ్చు. అవన్నీ వదులుకొని దైవ సేవకులు మధ్యాహ్నం చెప్పినట్లుగా ఒక మనిషి సాత్వికుడిగా బతికితే దేవుని రాజ్యంకి ఎత్తబడ్డం అంటే ఇంకా ఆస్తి ఏం కావాలండి? ఏం కావాలమ్మా? ఏది సంపాదించినా ఒక్కటి కూడా మనతో రాదు. ఇక్కడి నుంచి అన్నీ ఎక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నంత వరకు దేవుని సహాయం మనకి అవసరం. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో, అన్నిటిలోనూ దేవుని సహాయం మనకు కావాలి. ఆ దేవుని సహాయం పొందుకునే వ్యక్తులు ఏం చేయాలి? మనల్ని గురించి మనం ఒక్కసారి ఎప్పటికప్పుడే ప్రశ్నించుకోవాలి. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఏంటి నా ప్రవర్తన? నేనేం మాట్లాడుతున్నా? ఎవరన్నా బాధ పెడుతున్నానా? సంతోష పెడుతున్నానా? ఎవరికైనా సహాయపడుతున్నానా? ఏ సహాయ గుణాలు నా దగ్గర లేవా? దైవ సేవకుల మాటకు నేను లోబడే బతుకుతున్నానా, వ్యతిరేకంగా ఉన్నానా అని మనల్ని పరిశీలించుకున్నప్పుడు దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.